మీకు తెలుసా, హిందూ జ్యోతిష్యంలో ఒక రహస్యమైన ఛాయాశక్తి గురించి ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా మాట్లాడతారని? అది ఒక్కసారిగా జీవితాన్ని నాశనం చెయ్యదు, కాని నెమ్మదిగా జీవితాన్ని కర్మభారంతో నింపేస్తుందని నమ్ముతారు. ఆ ఛాయాశక్తి పేరు మాండి. దీనిని గుళిక అని కూడా అంటారు. కాని ఈ కథలోకి వెళ్లేముందు చాలామంది తప్పుగా అర్థం చేసుకునే ఒక ముఖ్యమైన విషయం ఉంది. సాంప్రదాయ జ్యోతిష్యంలో గుళిక అనే పదాన్ని రెండు విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటి కర్మ, బాధ, మానసిక భారంతో సంబంధం ఉన్న జ్యోతిష్య ఛాయాశక్తి. మరొకటి పంచాంగంలో చెప్పే గుళిక కాలం. ఈ రెండింటికీ సంబంధం ఉంది, కాని ఇవి పూర్తిగా ఒకటే కావు. చాలామంది నమ్మకం ఏమిటంటే గుళిక కాలంలో ప్రారంభించిన పనులు మళ్లీ జరుగుతాయని లేదా చాలా కాలం కొనసాగుతాయని. అందుకే కొన్ని సాంప్రదాయాల్లో ఆ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించరు, కాని ఇంకొన్ని సాంప్రదాయాల్లో మాత్రం కొనసాగాలని కోరుకునే పనులను ఆ సమయంలో ప్రారంభిస్తారు. ఉదాహరణకు ఆధ్యాత్మిక సాధనలు, నిత్యపూజలు, క్రమశిక్షణతో చేసే పనులు. అందుకే ఈ కథలో మనం మండీ లేదా గుళిక గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పేది పంచాంగంలోని గుళిక కాలం గురించి కాదు, కర్మభారం మరియు మానసిక బాధలతో సంబంధం ఉన్న ఆ రహస్య ఛాయాశక్తి గురించి. ఇప్పుడు ఆ రహస్య ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. నవగ్రహాల్లా మండి ఆకాశంలో కనిపించే గ్రహం కాదు. మీరు అతన్ని ఆకాశంలో చూడలేరు, నక్షత్రాల మధ్య చూపించలేరు. అయినా వేల సంవత్సరాలుగా జ్యోతిష్య సాంప్రదాయాలు అతని ప్రభావం మనిషి జీవితంలోని బాధలు, భయాలు, ఒంటరితనం, ఆలస్యాలు, కర్మసంబంధిత కష్టాలను నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తుందని నమ్మాయి. కాని అసలు మండి ఎవరు? అతను ఎలా పుట్టాడు? ఎందుకతన్ని భయపడతారు? మరియు ఎందుకు కొన్ని ప్రాచీన తమిళ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు అతన్ని పరమశివుని ముందు తపస్సు చేసినవాడిగా చెబుతాయి? ఎందుకంటే ఇది చెడు గురించిన కథ కాదు, ఇది కర్మ గురించిన కథ. అంత లోతైన బాధ గురించిన కథ. ఆ బాధను మోసే శక్తికే చివరికి శాంతి కోసం వెతకాల్సి వచ్చిన కథ. కాని ఈ అద్భుతమైన రహస్య కథలోకి వెళ్లేముందు మేము ఇలాంటి ఏన్షియంట్ హిందూ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. మీరు ఇలాంటి స్పిరిచువల్ మిస్టరీస్, టెంపుల్ లెజెండ్స్ మరియు హిడెన్ హిందూ స్టోరీస్ ఇష్టపడితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అప్పుడు మేము కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ఇప్పుడు దేవతలకే కర్మభయం ఉన్న కాలానికి వెళదాం. అన్ని గ్రహశక్తులలో అత్యంత భారమైన శక్తి కలిగినవాడు శని. శని ప్రభావం పడిన చోట మనిషి అహంకారం కూలిపోయేది. రాజులు రాజ్యాలు కోల్పోయేవారు, లోభులు సంపద కోల్పోయేవారు, మనుషులు తమ కర్మఫలితాలను ఎదుర్కోవలసి వచ్చేది. ఎందుకంటే శని కేవలం గ్రహం కాదు, అతనే కర్మకు ప్రతీక. ప్రాచీన జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతాయి శని యొక్క ఛాయాశక్తి నుండి మరో రహస్యశక్తి పుట్టిందని. అదే మాండి. కొన్ని సాంప్రదాయాలు అతన్ని శనికుమారుడిగా చెబుతాయి, మరికొన్ని సాంప్రదాయాలు శని కర్మశక్తి నుండి పుట్టిన ఛాయగా చెబుతాయి. అతను పూర్తిగా దేవుడూ కాదు, పూర్తిగా గ్రహం కూడా కాదు. అతను ఒక ఉపగ్రహం. బాధ, ఆలస్యాలు, భయం, ఒంటరితనం, వ్యాధులు, కనిపించని కర్మభారంతో సంబంధం ఉన్న ఒక ఛాయాశక్తి. మండి పుట్టిన క్షణంలోనే వాతావరణం విచిత్రంగా మారిపోయిందని ప్రాచీన సాంప్రదాయాలు చెబుతాయి. అది వినాశన నిశ్శబ్దం కాదు, ఒక భారమైన నిశ్శబ్దం. ఎందుకంటే మండి యుద్ధంలా పనిచేయడు, అతను నెమ్మదిగా పనిచేస్తాడు. మనసులో, భావోద్వేగాలలో, విధిలో. ప్రాచీన జ్యోతిష్కులు నమ్మినదేమిటంటే జాతకంలో మండి ప్రభావం ఉన్నచోట ఆ జీవిత భాగం నెమ్మదిగా భారంగా మారుతుందని. మండి మనస్సుపై ప్రభావం చూపితే భయం, ఆందోళన, మానసిక చీకటి, ఒంటరితనం, ఎక్కువ ఆలోచనలు, కనిపించని బాధ పెరుగుతాయని. సంబంధాలపై ప్రభావం చూపితే దూరం, అపమార్థాలు నెమ్మదిగా పెరుగుతాయని. ఉద్యోగం లేదా జీవిత విజయంపై ప్రభావం చూపితే అనేక అవమానాలు, ఆలస్యాలు, కష్టాల తర్వాత మాత్రమే విజయం వస్తుందని. చాలాసార్లు మండి ప్రభావంతో బాధపడుతున్నవాళ్లకే ఎందుకు జీవితం భారంగా అనిపిస్తుందో అర్థం కాకపోవచ్చు. అందుకే పాత జ్యోతిష్కులు మండిదోషం గురించి ఎంతో జాగ్రత్తగా మాట్లాడేవారు. ఎందుకంటే ఇది ఒక్కసారిగా జీవితాన్ని నాశనం చేయదు, నెమ్మదిగా మనస్సులోని శాంతినే తీసేస్తుంది.
కాని కాలక్రమేణా మరో రహస్యం వెలుగులోకి వచ్చింది. ప్రాచీన తమిళ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతాయి, మండి కూడా చివరికి తనతో సంబంధం ఉన్న బాధల భారంతో అలసిపోయాడని. అతని ప్రభావం వెళ్లిన చోట మనుషులు బాధ అనుభవించారు, భయం పెరిగింది, మానసిక భారాలు పెరిగాయి, ఒంటరితనం పెరిగింది. నెమ్మదిగా మండి కూడా అశాంతికి గురయ్యాడు. మొట్టమొదటిసారిగా బాధకు ప్రతీక అయిన ఆ శక్తి శాంతి కోసం వెతకడం ప్రారంభించింది. ఆ ప్రయాణమే చివరికి అతన్ని తమిళనాడులోని పవిత్ర అరణ్యాలకు తీసుకెళ్లిందని చెబుతారు. అదే తిరువాళంగాడు వదారణ్యేశ్వర టెంపుల్. భారీ గోపురాలు నిర్మించబడకముందు ఆ ప్రాంతం అంతా మర్రిచెట్లతో నిండిన దట్టమైన అడవిగా ఉండేది. ఋషులు అక్కడ నిశ్శబ్దంగా తపస్సు చేసేవారు. చెట్ల మధ్య గాలి మెల్లగా వీచేది. ఆ పవిత్ర అరణ్య మధ్యలో ఒక మహాశక్తివంతమైన శివలింగం ఉండేది. మండి ఆ అడవిలోకి ప్రవేశించాడు. వినాశకుడిగా కాదు, పాలకుడిగా కాదు, బాధతో అలసిపోయిన ఒక శక్తిగా. ప్రాచీన సాంప్రదాయాలు చెబుతాయి, మండి పరమశివుని ముందు కూర్చొని తీవ్రమైన తపస్సు ప్రారంభించాడని. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ అడవే నిశ్శబ్దం మారిపోయింది. అక్కడ తపస్సు చేస్తున్న ఋషులు కూడా అతని తపస్సు తీవ్రతను అనుభవించారని చెబుతారు. తర్వాత ఒక రాత్రి అన్నీ మారిపోయాయి. గాలి ఆగిపోయింది. అడవి పూర్తిగా నిశ్చలం మారిపోయింది. ఆ పవిత్ర ప్రదేశం మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది. మండి ముందు స్వయంగా శివ ప్రత్యక్షమయ్యాడు. కోపంతో కాదు, తీర్పు చెప్పడానికి కాదు, కరుణతో. ఎందుకంటే శివుడు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. బాధను మోసే శక్తికి బాధ ఉండవచ్చు. ప్రాచీన తమిళ సాంప్రదాయాలు చెబుతాయి, శివుడు మండి కర్మభారాన్ని శాంతింపచేశాడని. కర్మను పూర్తిగా తొలగించలేదు, ఎందుకంటే కర్మ అంత సులభంగా మాయమవ్వదు. కాని బాధను అవగాహనగా మార్చాడు, భారాన్ని సమర్పణగా మార్చాడు. ఆ పవిత్ర క్షణంలో మండి చివరికి అంతరంగ శాంతిని పొందాడు. అందుకే కొన్ని పాత తమిళ జ్యోతిష్య సాంప్రదాయాలు తిరువాళంగాడు వదారణ్యేశ్వర టెంపుల్ను మండి దోషం, కర్మభారం మరియు కనిపించని బాధల నుంచి ఉపశమనం కలిగించే పవిత్ర క్షేత్రంగా భావిస్తాయి. ఈరోజిక్కూడా చాలామంది దేవాలయాలకు సంపద కోసం మాత్రమే వెళతారు, మనస్సుకు శాంతి కోసం వెళతారు, కనిపించని బాధల నుంచి విముక్తి కోసం వెళతారు. ఎందుకంటే ప్రాచీన ఋషులు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నారు. ప్రతి గాయం బయట కనిపించదు, కొన్ని బాధలు ఆత్మలో నిశ్శబ్దంగా దాగి ఉంటాయి. అదే మండి యొక్క రహస్యమైన కథ, శనితో సంబంధం ఉన్న ఆ ఛాయాశక్తి కథ. జ్యోతిష్యంలో భయపడబడినా చివరికి కర్మ, బాధ, తపస్సు మరియు ఆధ్యాత్మిక మార్పుకు ప్రతీకగా నిలిచిన శక్తి కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి పవర్ఫుల్ హిందూ మిస్టరీస్, టెంపుల్ లెజెండ్స్ మరియు స్పిరిచువల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ కథను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మా మీద ఇంత ప్రేమ మరియు సపోర్ట్ చూపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.